బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. బాలురు యౌవనులు, కన్యకలు వృద్ధులు, రాజులు అధిపతులు, భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. జీవం కలిగిన యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఆయన మన మధ్య ఉండి మనకి ఏం అపాయము సంభవించకుండా మనల్ని కాచి కాపాడే దేవుడు. ఆయన మన మధ్య ఉండే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచర పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ జయచంద్ర గారు, అచ్చమ్మాంటి గారు, వారి తిరుపతి వాస్తవ్యులు, వారి కుమారుడు కిరణ్ మరియు కోడలు రూప వారి మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయం చేశారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, మా మధ్యలో నివసించే దేవుడివి ప్రవ్వా, మా బాధని, మా కన్నీరుని, మా ఆనందాన్ని, మా ప్రార్థనని వినే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రవ్వా జయచంద్ర ఆంటీ గారిని, అచ్చమ్మ ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఇచ్చిన సంతానం కుమార్తె లావణ్య గారు, కోడలు శ్రీనివాస్ గారు, కుమార్తె హారిత గారు, కోడలు సాల్మన్ గారు, ప్రాముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డే జరుపుకున్న కుమారుడు కిరణ్ గారు, కోడలు రూప గారిని మీరు నిండుగా మెండుగా దీవించండి. వారి జీవితాన్ని మీకు మహిమార్థంగా తీర్చిదిద్దండి. బిడ్డలందరినీ కూడా మీకు మహిమార్థంగా తీర్చిదిద్దమని, వారి దాంపత్య జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున సహాయపడమని మేము వేడుకుంటున్నాం. కిరణ్ గారు, రూప గారు 14th మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. వారికి ఇచ్చిన బిడ్డలు రాశి మరియు కీర్తన్ కొరకే, వారి చదువులు భవిష్యత్తుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. జయచంద్ర గారు, అచ్చమ్మ ఆంటీ గారు ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం. వీరిని నిండుగా మెండుగా దీవించండి తండ్రి. ఈ కుటుంబం అంతా మీ ద్వారా ప్రేరేపింపబడి వీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని కలిగించారు. రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ కుటుంబానికి తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, ఏమియు తిందుమో ఏమియు త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. లూకా సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. మా జీవితంలో ఉన్న ఈ చింతల నుంచి ప్రభువా, ఈ ఆజ్ఞానుసారంగా మేము వాటి యందు విచారించకుండా, అనుమానించకుండా ప్రభువా జీవం కలిగిన దేవుడు మా తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలో అందరినీ నడిపించి బలపరిచి దీవించుమని, ఈ కుటుంబాన్ని, మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న ఈ బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు మిమ్మలను తన వాక్యము చేత దర్శించునుగాక.
వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యమే దేవుడు. మనం వాక్యం ద్వారా మాట్లాడుతున్నాము అని అంటే దేవాతి దేవునితో మాట్లాడుతున్నాము అనే గౌరవము మన యొక్క జీవితాల్లో ఉండాలి. ఏదో ఒక వ్యక్తి చెబుతున్నాడు, ఆ మాటల్లో ఏమున్నదో ఏమి లేదో అన్నట్టుగా నిర్లిప్తంగా వాక్యాన్ని వినకూడదు. చాలా గౌరవంతో మర్యాదతో దేవుని యొక్క వాక్య సన్నిధిలో ఉంటూ దేవుని వాక్యాన్ని వినుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కృప ఏమిటనగా ఈ బలహీనమైన ఘటన ద్వారా బలమైన వాక్యాన్ని వినిపించడానికి ఆ ప్రియ ప్రభు ఇష్టపడ్డారు. కాబట్టి భయభక్తులతో శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని వినుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా, పాప ఎలా ఉన్నావమ్మా? బాగా చదువుతున్నావా? ఇంట్లో అమ్మకు సహాయం చేస్తున్నావా? ఇంట్లో అమ్మకు సహాయం చేయాలి. నీవు చేయకపోతే ఎవరు చేస్తారమ్మా? నీ కొరకు అమ్మ ఎంత కష్టపడిందో నీకు తెలుసు కదూ. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి. ఎంతో కష్టపడి నిన్ను ఈ వయసు వరకు కనురెప్పవలే పెంచుతూ వచ్చింది. ఆ తల్లి మీద తిరుగుబాటు చేయవద్దు అని నేను మనవి చేస్తున్నాను. అదే రీతిగా ప్రియ బిడ్డలు, మగబిడ్డలు కూడా తల్లిని తండ్రిని ఆదరించాలి. ఇంట్లో మీరు ఎంతో సహాయకారులుగా ఉండాలి అని నేను హెచ్చరిక చేస్తున్నాను. అనవసరంగా తిరగవద్దు. చదువుకోవాల్సిన టైంలో చదువుకోండి. మీరు చదువుకుంటే మీ భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది. మీరు ఇష్టానుసారంగా తిరిగితే భవిష్యత్తు అంధకారమయమవుతుంది. తద్వారా మీకు మీరే బరువు అవుతారు, తల్లిదండ్రులకు బరువు అవుతారు, సమాజానికి కూడా మీరు బరువు అవుతారు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అమ్మా, బాబు, మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉండి హాస్పిటల్స్లో ఉన్నారా? దయచేసి మాకు తెలియపరచండి. ఇన్ఫామ్ చేయడం ద్వారా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆరోగ్యాల కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు అనుచరులుగా మీ వెంబడి ఉన్నాము అనే సత్యాన్ని, యేసు అనుచరులుగా మీ వెంట ఉన్నాము అనే సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. గత పాఠంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని ప్రారంభించాం. మొదటి వచనాన్ని చదివాను. ఈరోజు ఆ అధ్యాయ ధ్యానాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థనలో దయచేసి ఏకీభవించండి. వీలున్న వారు మోకరించండి. ఎక్కడున్న వారు అక్కడ ప్రార్థనలో నాతో ఏకీభించమని మరొకసారి మనవి చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి వరకు మమ్మల్ని సజీవంగా కాచి కాపాడినందుకై వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. కుటుంబంలో ఉన్న యవ్వన బిడ్డలను ప్రత్యేకముగా దీవించండి ప్రభువా. మా యవ్వన బిడ్డలు సాతానిక చేతుల్లో సాధనాలుగా లేకున్నట్లు మీ కృపా సహాయాన్ని మేము కోరుకుంటున్నాం నాయనా. మంచిగా చదువుకునే కృప దయచేయండి. చదువు ముగించిన వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహ వయస్సు వచ్చిన వారికి సరైన భాగస్వాములను అనుగ్రహించండి ప్రభువా. వివాహమైన వారి యొక్క జీవితాల్లో సాధారణంగా కొద్ది కాలమైన తరువాత సంతానాన్ని కోరుకుంటారు ప్రభువా. వారికి సంతాన ప్రాప్తి అనుగ్రహించండి. సంతానము లేని బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ దయగలిగిన ఉద్దేశాన్ని ఆ ప్రియ బిడ్డల పట్ల నెరవేర్చండి నాయన. సంతానాన్ని అనుగ్రహించండి. అనాథులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నాం. భార్యలను పోగొట్టుకున్న మా ప్రియ తమ్ముళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. యేసు అనుచరుల పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయపడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందండి.
మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి. మొదటి వచనాన్ని చదువుతున్నాను. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట దేవోక్తి. గత పాఠంలో ఒక వచనాన్ని నేను చెప్పాను. ఏమిటి అనగా, దేవోక్తి లేని ఎడల జనులు నశిస్తారు అని. ఇంగ్లీష్లో దాన్ని ఈ రీతిగా అన్నాను, వేర్ దర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే, దర్శనము లేని ఎడల జనులు నశిస్తారు. ఆగూరు దేవోక్తిని రచించాడు, చెప్పాడు. ఇది దైవ సంబంధమైన మాటలు. ఈ ఆగూరు ఎవరు? బహుశా ఈ ఆగూరు గురించి రాయబడలేదు, కానీ సొలొమోను యొక్క స్నేహితుడు అయి ఉండవచ్చు అనేది అభిప్రాయం. కాబట్టి ఆగూరు అనే మాటకు అర్థం ఏమిటనగా ప్రోగు చేయువాడు అని అర్థం. ఈజ్ అ గ్యాదరర్, ప్రోగు చేయువాడు. తన తండ్రి పేరు ఏమిటి? మనం చదివాం, యాకే. యాకే అనే మాటకు భక్తిపరుడు అని అర్థం. భక్తిపరుని కుమారుడు ప్రోగు చేసిన సామెతలు విన్నారు కదా. కాబట్టి తండ్రి భక్తిపరుడు, ఆ భక్తిని తన కుమారునికి నేర్పు ఉంటాడు. తండ్రి చెప్పినవి లేక అతడు జ్ఞానంతో సంపాదించినవి ప్రోగు చేసి ఈ యొక్క 30వ అధ్యాయంలోని సామెతలు ఆయన వ్రాశాడు. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా భక్తిపరులుగా జీవించాలి. దేవుని వాక్యాన్ని సమకూర్చాలి. సమకూర్చినట్లయితే మనము శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 30వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన వచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం ముగింపులో మనం ఉన్నాం కనుక చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. 2వ వచనం, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఎవరు నేను అజ్ఞానిని అని గుర్తిస్తారు, వారు జ్ఞానమనే మందిరంలో ఒక అడుగు పెట్టారు అన్న మాట విన్నారు కదా. ఎవరు నేను అజ్ఞానిని అని గుర్తిస్తారు, వారు జ్ఞానమనే మందిరంలో ఒక అడుగు పెట్టారు. 2 పర్యాయాలు ఈ మాట చెప్పాను. మనం ఆలోచించాలి. సాధారణంగా ఈ దినాల్లో కొంచెం ప్రసంగాలు చేస్తే నేనే పెద్ద ప్రసంగికుణ్ణి అని అనుకుంటారు. ఆ అబ్బాయితో మాట్లాడలేం, ఆ వ్యక్తితో మాట్లాడలేం, ఆ సహోదరితో మాట్లాడలేం, అందరికంటే నేనే గొప్పగా చెప్పాను అనే గర్వం తన యొక్క జీవితంలో రావడానికి అవకాశం ఉంది. నా ప్రియులరా, మన యొక్క జీవితాల్లో ఎన్నడూ కూడా గర్వపడటానికి వీల్లేదు. ఈయన ఏమంటున్నాడు? మనుషులలో నా వంటి పశుప్రాయుడు ఎవరూ లేరు, నరులకున్న వివేచన నాకు లేదు అని అంటున్నాడు. అటువంటి తగ్గింపు మన యొక్క జీవితాల్లో ఉండాలి. ఈ మాట చెబుతూ ఉంటే ఆసాపు తను రాసిన 73వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. 73వ కీర్తన 22వ చరణంలో ఈ రీతిగా ఉంది. బైబిల్ వారు చూడండి. 73వ కీర్తన 22వ వచనం, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వడనైతిని. నా ప్రియులారా, ఈ యొక్క ఆసాపు కొంతమందిని చూచాడు. చూచి చాలా నిరాశ చెందాడు. గర్విష్ఠులు, భక్తిహీనులు బాగా ఉంటున్నారు, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను, నేను ఇటువంటి స్థితిలో
ఉన్నాను అని ఏమిటి అని అనుకున్నాడు. అంటే అతడు తన స్థితిని ఇతరుల స్థితితో కంపేర్ చేసుకున్నాడు. ప్రియులరా, మనం ఎన్నడూ కూడా మన జీవితాన్ని కానీ, మన కుటుంబాన్ని కానీ, మన పరిస్థితిని కానీ ఇతరులతో ఎన్నడూ కంపేర్ చేసుకోకూడదు. నీవెవరువో నీవే, నీకు నీవుగా ఎన్నడూ తగ్గించుకోవద్దు, నీకు నీవుగా ఎన్నడూ హెచ్చించుకోవద్దు. ప్రభు యొక్క చేతిలో సామాన్యమైన మనిషిగా మనము జీవించాలి. తగిన కాలం ముందు ఆ ప్రియ ప్రభు మనను హెచ్చిస్తాడు. ఆయన కాలంలో మనము హెచ్చించబడాలి. కానీ మన కాలంలో మనము హెచ్చించబడితే తప్పనిసరిగా తగ్గించబడతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమంటున్నాడు ఈయన? నరులకున్న వివేచన నాకు లేదు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నా ప్రియులరా, ఆగురుకున్న తగ్గింపులో అతి తగ్గింపు మన జీవితాలలో నేర్చుకోవాలి. ఆసాపు చివరికి ఏమన్నాడు తెలుసా? అదే 73వ కీర్తన 25వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏదియు నాకు అక్కర్లేదు. ఈ మాట మీద ఒక చక్కటి పాట ఉంది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నాయనా? నీవు ఉండగా లోకంలో నాకేమీ అక్కర్లేదు. యేసయ్య మనకుంటే చాలు అనే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 3వ వచనం, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఈ దినాల్లో మనుషుల పేర్లు ముందు ఏయో డిగ్రీలు ఉంటున్నాయి. ఉండకూడదు అనేది నా యొక్క ఉద్దేశం కాదు. బాగా చదువుకున్నవారు డిగ్రీలు పెట్టుకుంటే దాంట్లో తప్పేమీ లేదు ప్రియులరా. ఆయన డాక్టరేట్ చేశాడు, డాక్టర్ అని పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఆయన మామూలుగా డాక్టర్ చదువుకున్నాడు, డాక్టర్ అని పెట్టుకోవడంలో తప్పేమి లేదు. ఏదో డాక్టర్ని పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పని లేదు అనేది నా యొక్క ఉద్దేశం. ఈయన ఏమంటున్నాడు? నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. జ్ఞానము వేరు, జ్ఞానాభ్యాసము వేరు. జ్ఞానాభ్యాసము చేత జ్ఞానమును దినదినము అభివృద్ధి చేసుకోవచ్చు. జ్ఞానం అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని దినదినము మనము అనుభవించాలి. యేసు ప్రభువారి యొక్క స్వారూప్యము, ఆ మాట వింటున్నారు కదా, మన జీవితాలలో రోజు రోజు పెరుగుతూ ఉండాలి. కొద్ది కాలానికి యేసు ప్రభువారి వలె మనము జీవించే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను జ్ఞానిని అనుకున్న వానికి దేవుడు తన జ్ఞానమును బయలుపరచడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడినది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన యను వెర్రితనము చేత సువార్తను రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. నా ప్రియులరా, ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? తర్కవాది ఏమయ్యాడు? ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఏదో పెద్ద జ్ఞానిని అనుకునవద్దు. ఈ ఆగురు ఏమంటున్నాడు? నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు. అవును ప్రియులరా, ఆ అనంత జ్ఞాని అయిన ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని
అందుకోవడానికి మానవుని యొక్క లిమిటెడ్ జ్ఞానము ఏమి సరిపోతుందండి. మన యొక్క జీవితాలలో తగ్గింపు ఎంతో అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వ వచనం, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికళ్ళతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలు నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఈ ప్రశ్నలు చదువుతుంటేనే మన శరీరము పులకరిస్తుంది. యోబు గ్రంథంలో కూడా ఈ యొక్క ప్రశ్నలు మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం నుంచి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగినలా చెప్పుము. నీకు తెలిసినలా దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి దయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు చెప్పు. ఈ రాత్రి ఈ మాటలు మనం ఆలోచించాలి. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడు నా ప్రియులరా? తన యొక్క పిడికళ్ళతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడు ఎవడు? ఈ రాత్రి సత్యాలు మనము ఆలోచిస్తూ ఉంటే, యేసు ప్రభు వారు ఒక రోజున గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద గాలి విసిరింది. ఆ గాలిని ప్రభు వారు నిమ్మళిపరిచినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో ఈ రీతిగా ఉంది. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. యేసు ప్రభువారు మరణించి పునరుద్ధానుడైన తరువాత మరలా తాను దిగివచ్చిన ఆకాశానికి ఆయన ఎక్కిపోలేదా? ఆకాశమునకు ఎక్కినవాడు ఎవడు? ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడు ఎవడు? నా ప్రియులరా, ఈ విషయాన్ని ఆగూరు పదే పదే ఆయన స్మరిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ శ్రోతలకు ఈ రాత్రి నేను మనవి చేసేది ఏమిటి అనగా, సృష్టిని గూర్చి మనకంత ఎక్కువగా తెలియదు. తెలియని విషయాల మీద తర్జన పర్జన చేయవద్దు. నీవు తెలివైన వాడు కావచ్చు, నువ్వు చదువుకున్నవాడు కావచ్చు, నీకు డిగ్రీలు ఉండవచ్చు. నీవు సృష్టిని గురించి ఏమేమో మాట్లాడవద్దు. దేవుడు సింపుల్గా ఆయన ముగించాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆయన దేవుడు, ఆయన తండ్రి, ఆయన సృజించాడు. ఒక్క మాట చెప్పాడు అంతే మోషే గారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. కానీ సృష్టిని గూర్చి, భూమి యొక్క పరిస్థితిని గూర్చి ఆయన అంతగా విపులంగా చెప్పలేదు. తరువాత వచ్చిన ఏముంది? భూమి నిరాకారముగాను శూన్యంగాను అయింది. భూమి ఎందుకు నిరాకారమైందో, శూన్యమైందో నా ప్రియులరా మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యానికి వాక్యమే వ్యాఖ్యానం. అంతేగాని మన సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు. ఈ 4వ వచనం ఎంతో చక్కటి వచనం. ఈ వచనాన్ని మనము సరైన కోణంలో అర్థం చేసుకుని ఆ ప్రభు వారిని
స్తుతించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. వచ్చే పాఠంలో మరికొన్ని విషయాలు చూచుకుందాం ప్రియులరా. మనకు మనం తగ్గించుకోవడం ఈ రాత్రి నేర్చుకుందాం. ఆ దేవుని, ఆ ప్రియ ప్రభువును, యేసయ్యను ఘనపరుస్తాం. తద్వారా మన జీవితాల్లో ఆయన మహిమను చూపించినట్లుగా జీవించడం నేర్చుకునే మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? సేవ, ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచర్య ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం, యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి, మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.